అందరికీ నమస్కారం. నర్సాపూర్ రైలుకి విషాదం, పట్టాలు విరిగిపోవడంతో ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, చలి తీవ్రత కారణంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తిప్పేపల్లి సమీపంలో ఎల్సీ నెంబర్ 8 వద్ద రైలు పట్టాలు పాక్షికంగా విరిగింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కీమెన్ బండి ప్రసాద్ వెంటనే అప్రమత్తమయ్యాడు. అప్పటికే 120 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలును గమనించి ఎర్రజెండా ఊపుతూ ఎదురుగా పరిగెత్తుకెళ్లాడు. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో చివరి క్షణంలో పట్టాల పక్కకు దూకి ప్రాణం దక్కించుకున్నాడు. అతి వేగం కారణంగా లోకో పైలట్ రైలును ఆపేలోపు పాక్షికంగా దెబ్బతిన్న పట్టా ప్రాంతానికి దాటుకుని 2 బోగీలు ముందుకెళ్లాయి. అనంతరం అదే రైలులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ అధికారుల సూచన మేరకు రైలును నెమ్మదిగా ముందుకు నడుపుతూ ధర్మవరం స్టేషన్కు చేర్చారు. అదే వేగంతో మరిన్ని బోగీలు వెళ్లుంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు వెళ్లిన అనంతరం అధికారులు రైలు పట్టా విరిగిన ప్రాంతాన్ని చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించిన కీమెన్ బండి ప్రసాద్ను ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులు అభినందించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.